హాయ్ గైస్, నాగపట్నంలో దిగాము ఇప్పుడే. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఇక్కడ నుంచి వేలాంగినికి ఆటో పట్టుకుని వెళ్ళాలన్నమాట. స్టేషన్ అంతా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టున్నారు. ఇది ఎగ్జిట్ అనమాట, బయటికి వెళ్ళేది. బయటికి రంగానే ఇక్కడ వ్యాన్లు ఆటోలు అన్నీ రెడీగా ఉంటాయి. అక్కడికి వేలంగిని తీసుకెళ్ళి చర్చి ముందర బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ ఆపుతారు. అది వేలంగినిలో కలుద్దాం. ఇది బస్సులో వచ్చి ఆగే ఏరియా. చుట్టుపక్కల అంతా హోటల్స్ ఉంటాయి, క్యాబ్స్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వేలాంగిని. వేలాంగిని అయితే రీచ్ అయ్యాను, నా వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు శాండ్ వాక్ రోడ్కి వెళ్తున్నాం. అక్కడ శాండ్ వాక్ రోడ్ ఉంటుంది, మోకాళ్ళ మీద నడిచి మొక్కులు తీర్చుకుంటారు. ఆ రోడ్లోకి వెళ్ళి వాక్ చేయాలి, మోకాళ్ళ మీద నడవాలన్నమాట. అది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఎంత టైం పట్టింది ఏందో చూడాలి. అదిగో అక్కడ కనిపించేది చర్చ్. ఆ టవర్ కనపడుతుంది కదా, అక్కడ బీచ్ ఉంటుంది అనమాట. చర్చ్ వెనకమాలే కంటిన్యూస్కి వెళ్తే. ఓకే, అక్కడ బీచ్ రోడ్ కాదు, శాండ్ వాక్ రోడ్లో కలుసుకున్నాం మేము. బై గాయస్. చర్చి కాడికి ఎంటర్ అయ్యాము. ఏదో మొత్తానికి ఫంక్షన్ ఉన్నట్టుంది, భారీ సెట్టింగ్ వేస్తున్నారు. లైటింగ్ అదంతా వేస్తారా లేకపోతే వీటి మీద టెంట్లు వేస్తారు తెలియదు. లైటింగ్ అనుకుంటుంది. అది చర్చి. లైటింగ్ ఆన్ చేసినట్లేదు. క్లారిటీ కనపడుతుంది. ఇప్పుడు చర్చి క్లారిటీ కనపడుతుంది చూడండి. పగలు ఇంకా బాగుండిద్ది. ఈ చర్చి బ్యాక్ సైడ్ ఆపోజిట్లోనే అక్కడ శాండ్ వాక్ రోడ్ ఉండిద్ది. చర్చి ఆపోజిట్లోనే శాండ్ వాక్ రోడ్డు. అప్పుడే మొదలేసేసారు. ఎండెక్కితే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి అప్పుడే మొదలు పెట్టేశారు. మేము కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు శాండ్ వాక్ చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, శాండ్ వాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది, నాది అయిపోయింది. సునీల్ ఇంకా నడుస్తున్నాడు. శాండ్ అంతా తడిసింది, మోకాలంతా కొంచెం బాగా ఎఫెక్ట్ పడింది మోకాల మీద. శాండ్ అయితే తడిసింది బాగా, ఆల్మోస్ట్ 80% తడిగా ఉంది. తడుకుంటే నడవడం కష్టం అవుతుంది అనమాట. పడుకుంటే ఈజీగా ఉంటుంది. కష్టమే కానీ బట్ అంత స్ట్రెస్ ఉండదు. అక్కడ శాండ్ వాక్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ ఎండింగ్ పాయింట్లో
మధ్యలోనేమో మార్నింగ్ స్టార్ చర్చ్ వచ్చింది. ఈ చర్చ్ స్పెషాలిటీ ఏంటంటే లోపల ఒక గోడలు తప్ప సెంటర్లో ఒక పిల్లర్ కూడా లేకుండా ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లెస్డ్ ఆర్ యు అమాంగ్ ఉమెన్ అని ఒక ప్రేయర్ చేసుకోవడానికి ఒక స్పాట్ అయితే ఉంటుంది. అక్కడ ప్రేయర్ చేసుకుని క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. తర్వాత ఇది వచ్చేసేమో మనకి ప్రేయర్ ఆయిల్, క్యాండిల్స్, హోలీ వాటర్ బాటిల్స్ ఇవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ క్యాష్ కౌంటర్ అన్న చోట టోకెన్ తీసుకుని ఆ చివరికి వెళ్తే అవి అక్కడ ఇస్తారనమాట. ఈ క్లాక్ టవర్ కనపడుతుంది కదా, ఈ క్లాక్ టవర్ పక్క నుంచి అక్కడ అదేమో క్యాండిల్స్ వెలిగించే ప్లేసు. ఇది కనపడుతుంది కదా, అక్కడ ఇక్కడ అతను వస్తున్న ఏరియా ఉంది కదా, అది వచ్చేసి హోలీ వాటర్ బాటిల్కి పట్టిస్తారు. అక్కడ తాగొచ్చు, ఒక గ్లాసులు పెట్టుంటాయి. కావాలంటే ఒక గ్లాస్ తాగొచ్చు, 1-2 గ్లాసులు. బాటిల్కి ఎన్ని బాటిల్ తీసుకెళ్తే అన్ని బాటిల్ హోలీ వాటర్ అయితే ఫిల్ చేసి ఇస్తారు. మనం ఇక్కడ స్టాచ్యూ లాంటివి అమ్ముతారు హోలీ వాటర్ పట్టుకోవడానికి. ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్ళిన పడతారు. లేదంటే మన 1 లీటర్ 2 లీటర్ బాటిల్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ బాటిల్ అయినా లేదంటే థమ్స్అప్ బాటిల్ పెద్దవైనా ఏది తీసుకెళ్ళినా వాటర్ అయితే పట్టిస్తారు వాటిలో కూడా. అది ఈ ఏరియాలో ఉన్న స్పెషాలిటీ. అటు వెళ్ళినాక ఇంకా డీటెయిల్గా చూపిస్తాను అనమాట. శాండ్ వాక్ సునీల్ ఇంకా వస్తున్నాడు. ఇది వచ్చేసి చర్చ్ క్యాంటీన్కి వెళ్ళే రూట్. సునీల్ కంప్లీట్ చేసేసాడు, ఇప్పుడే దగ్గరికి వచ్చేసాడు, కంప్లీట్ చేసేసాడు. అది ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ శాండ్ వాక్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, శాండ్ వాక్ నుంచి అయిపోయాక ఇటు క్యాండిల్స్ వెలిగించేది అని చెప్పింది కదా, హోలీ వాటర్ ఇక్కడ ఇస్తారు. హోలీ వాటర్ని పట్టుకున్నాను, సునీల్ కూడా పట్టుకున్నాడు. చివర పడతారనమాట బాటిల్స్లో. ఆ క్యూలో నుంచి ఉంటే పడుతూ ఉంటారు. తర్వాత క్యాండిల్స్ ఎక్కడ వెలిగిస్తారు. క్యాండిల్స్ కాడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. క్యాండిల్స్ వెలిగించేది ఇక్కడే, ఆల్రెడీ వెలిగించి వెలుగుతూ ఉంటాయి. మేరీ మాత స్టాచ్యూ దీపం వెలిగించారు. ఇలా వెలిగిస్తున్నారు. మేము కూడా వెలిగించడానికి వచ్చాం, క్యాండిల్స్ తీసుకొచ్చాం. ఆ క్యాండిల్స్ ఇవి సునీల్ క్యాండిల్స్, అవి మొత్తం వెలిగియాలన్నమాట. శాండ్ వాక్ అంటే ఎలా అనుకుంటున్నారా, ఎలాగ నడుస్తారు. మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటారు, అట్ట ఆగి. అట్ట నడుచుకునే వాళ్ళు నిలబడి నడుస్తూ ఉంటారు, కొంతమంది నడవలేని వాళ్ళు. కొంతమంది అట్ట మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు, కొంతమంది స్టాండింగ్లో వస్తారు.
నడవడం అంటే ఇది నార్మల్గా నడుస్తున్నారు, అటు నుంచి ఇటు వస్తున్నారు. బట్ నడవాలి ఇసుకలో అనుకున్న వాళ్ళు సెంటర్లో మాత్రం నడుస్తారు. అక్కడ సెంటర్లో మోకాళ్ళ మీద స్టాండింగ్లో వస్తారు, చేతులు సపోర్ట్ తీసుకుని నడుస్తూ ఉంటారు. ఆ విధంగా అది శాండ్ వాక్. ఇట్టా ఎందుకు నడుస్తారంటే, సపోజ్ ఏదన్నా మనకి ఇది జరగాలని మొక్కున్నప్పుడు, ఆ మొక్కు తీరిపోయినప్పుడు ఇలా నడుస్తారు. లేదా అడ్వాన్స్డ్ మొక్కు, నేను ముందరగానే నడుస్తాను, నాకు ఇది కంపల్సరీ జరగాలి అనుకుని కొంతమంది నడుస్తారు. కొందరు మంచి కోసం నడుస్తారు, వచ్చాము కదా నడుద్దామని చెప్పేసి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉండింది అనమాట. మధ్యలాగే రెస్ట్ తీసుకున్నారు చూడండి. అలా మాది అయిపోయింది. హోలీ వాటర్ తీసుకున్నాం, క్యాండిల్స్ వెలిగించాం, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. బాయ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు 8 o'clockకి తెలుగు మాస్ స్టార్ట్ అవుద్ది. అలాగే ఇంకా తెలుగు మాస్ కదా, టైం అయిపోద్ది. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎదురు కనపడుతున్న చర్చిలోకి వెళ్ళి తెలుగు మాస్ 9 o'clock 1 hour జరుగుద్ది. తెలుగు లాంగ్వేజ్లో చెప్తారు, అది కూడా పైన చెప్తారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఆ మాస్ చూసుకుని అక్కడి నుంచి రూమ్కి వెళ్తాం ఫ్రెష్ అవుతాం. ఓకే, పైన కలుద్దాం మళ్ళీ తెలుగు మాస్లో. మా కుమారుడు మీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. హాయ్ గైస్, ఇది చర్చి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ గేట్. ఫ్రంట్ సైడ్ ఇవి అనమాట. ఇటో చర్చి ఉంటుంది, అటో చర్చి ఉంటుంది. ఇది మెయిన్ చర్చ్ అనమాట. ఇక్కడ మేరీ మాత అని మెయిన్గా పూజించేది ఇటు సైడ్. తర్వాత ఇటు పోతే లెఫ్ట్కి బీచ్ రోడ్ అనమాట. బీచ్ రోడ్లో మనకి షాపింగ్ అదంతా ఉంటుంది. ఇప్పుడు గుండ్లు చేయించుకునేది కానీ, మొక్కుబళ్ళు, తలనీలాలు, తలస్నానాలు మొత్తం ఇదే రోడ్లో ఉంటుంది. ఇది గుండ్లు చేయించుకునేది అనమాట. లోపల చూస్తున్నారు కదా గాయస్, ఎంత గుండు చేయించుకునేది స్థలం. ఇటు పక్కేమో మనకి చెవులకి కుడతారు కదా, కమ్మలు కుట్టేవి, అవి చేస్తూ ఉంటారు పిల్లలకి. చెవులు కుట్టే ఏరియా. బయటికి వెళ్తున్నాం, వేరే చోటుకి వెళ్ళిపోవాలి. నేను 3 కత్తెరలు ఇచ్చాను. 3 కత్తెరలు ఇచ్చి బయలుదేరు. 50 రూపీస్ టికెట్ గుండుకి. ఇంకా దీనికి వచ్చేసి చెవులు కుట్టని 100 రూపీస్ తీసుకుంటున్నారు. హాయ్ గైస్, వచ్చేసాం బీచ్ దగ్గరికి వచ్చేసాం. బీచ్ మంచి ఉధృతంగా ఉన్నట్టుంది, అలలు గట్టిగా వస్తున్నట్టున్నాయి. మరి దిగనిస్తున్నారు లేదు తెలీదు. చూడండి, దిగినట్టున్నారు మొత్తానికి ఉన్నారు. దీని నుంచి చూస్తే చర్చి అలా కనబడుతూ ఉంటుంది అన్నమాట. బీచ్ వాటర్ కొంచెం ఫుల్గా ఉండే కానీ ఈసారి బీచ్ పర్లేదు వచ్చింది.
ఇదివరకు స్లోప్గా ఉండేది చెన్నై మెరీనా బీచ్ లాగా, కొంచెం పర్లా బాగుంది. కొంచెం దూరంగా లోపలికి వెళ్ళాలి. హాయ్ గాయ్స్, బీచ్లో అయితే మునిగాము. వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి మేము వీడియో తీయలేదు. లాస్ట్లో కొన్ని ఫొటోస్ దిగాము, యాడ్ చేస్తాను వీడియోలో. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యే రూమ్కి పోతున్నాం. ఫుల్ అలల మీద ఉంది బాగా బీచ్ అంతా. లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి పోలీసు పదే చెబుతున్నాడు. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి రూమ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫ్రెష్ అయ్యి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ లంచ్ చేయడానికి కిందకి రావాలి. సో టైం వచ్చేసి 1 అయిపోయింది. బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సీ యూ, బై బాయ్. హాయ్ గాయ్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే, ఒక రోజు అంటే బయట తినేసేయచ్చు. 2 రోజులు 3 రోజులు అట్లా ఫ్యామిలీ వచ్చి వెకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వండుకోవడానికి మనకి అక్కడ చర్చ్ క్వార్టర్స్ ఉంటాయి. చర్చ్ క్వార్టర్స్ పక్కనే అక్కడ వంట సామాన్లు, గ్యాస్ అవన్నీ రెంట్కి ఇస్తారు. మనకి సరుకులు కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇది అది బస్ స్టాండ్, ఇది చర్చ్కి వెళ్ళే రోడ్డు. దీని ఆపోజిట్లో ఒక సందు ఉండిద్ది, చిన్న సందు. ఆ సందులో మార్కెట్ ఉంటుంది అన్నమాట. మనకి వెజిటేబుల్స్, సరుకులు, ఆయిల్, కందిపప్పు, దినుసులు మొత్తం దొరుకుతాయి. వెజిటేబుల్స్ అవన్నీ వద్దు, ఒకరోజుకే మేము వండుకోవట్లేదన్న. 2 డేస్ ఉంటే ఇక్కడ. ఇది లాస్ట్ టైం ఒకసారి తీసుకెళ్ళాం మన షాప్లో. మనకి ఇక్కడ చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ మొత్తం ఈ రోడ్లో దొరుకుద్ది. ఇట్లా పెడతారనమాట. లోపలికి వెళ్తే ఇంకా మటన్ అవి ఉంటాయి. ఇంకా మన షాప్లో దొరికే సరుకులన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చికెన్ మసాలాలు ఇవన్నీ. చికెన్ కూడా ఉంది ఇక్కడ. చికెన్ ఇక్కడ కూడా సామాన్లు బయట పెట్టారు, రెంట్కి ఇచ్చేవి అట్లా బయట పెట్టుంటారు. అవి రెంట్కి తీసుకుని వండుకోవడమే మనం. గ్యాస్ పై కూడా గ్యాస్ స్టవ్ అవన్నీ రెండుకుంటాయి, అలా వండుకోవాలన్నమాట. అలా వండుకుంటే బయట తినేదానికంటే మనకి కాస్ట్ కొంచెం కలిసి వచ్చింది. అది బెనిఫిట్ మనకి. ఫ్రెండ్స్, మార్నింగ్ శాండ్ వాక్లో నడిచేటప్పుడు, శాండ్ వాక్ చేసేటప్పుడు మార్నింగ్ స్టార్ చర్చ్ అని చెప్పాను కదా, అది చర్చ్. లోపల ఒక పిల్లర్ కూడా ఉండదు. దీని స్పెషాలిటీ అంతే. మొత్తం అప్పుడు 4 గోడల మీద డిపెండ్ అయిందనమాట. సూపర్. కట్టడాల్లో బాగా నెంబర్ 1. ఒక సిట్టింగ్లో 1000 మంది లెగిస్తారు. ఒక సిట్టింగ్లో చాలామంది కూర్చుంటారు, 1000 సంఖ్యలో. అంత సీటింగ్ కెపాసిటీ ఉన్న చర్చ్ ఇది. ఇది కూడా నాగపట్నంలోనే 1 ఆఫ్ ద పార్ట్. వేలంగిణిలో, వేలంగిణి మెయిన్ చర్చ్. ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అని సపరేట్గా ఉంటుంది. శాండ్ వాక్ రోడ్డు పక్కనే, హోలీపాత్ పక్కనే. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైము ఈ పెద్ద ఫ్యాన్స్ నేను ఇక్కడే చూసింది 2019లో, 2018లో అనుకుంటా. తర్వాతే మన సైడు అక్కడక్కడ అప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అది బయట నుంచి చూస్తే ఎట్లా ఉండిద్ది. చివర ఫోటోషూట్ దిగడానికి ఒక స్టాచ్యూస్ పెట్టుంటాయి. మాకు టైం సరిపోక మేము వెళ్ళట్లేదు. కుదిరితే మీరు వచ్చినప్పుడు మంచి ఫోటోలు దిగొచ్చు. అక్కడ మంచి ఫోటోలు వస్తాయి. ఈసారి వస్తే మీరు తప్పకుండా ఫొటోస్ ట్రై చేయండి.
మార్నింగ్ స్టార్ నుంచి బయటకు రాగానే మార్నింగ్ మనం వాకింగ్ చేసిన హోలీపాత్ శాండ్ వాక్ రోడ్ అనమాట. ఇది హోలీపాత్ రోడ్ కదండి, శాండ్ వాక్ రోడ్డు. అక్కడ స్టార్ట్ అయ్యి కొంచెం ముందులకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయ్యి ఫోర్త్ నెంబర్ స్టాచ్యూ కాడికి రాగానే దాని ఆపోజిట్లో ఒక గేట్ ఉంటుంది. గేట్ నుంచి లోపల రాగానే బస్ స్టాండ్ దగ్గర మనకి బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి కదా, అక్కడ కౌంటర్లో బుక్ చేసుకుంటే రూమ్స్ మనకి వీటిలో ఇస్తారండి. రూమ్స్ చర్చ్ రూమ్స్ అన్నమాట. ఇవి బయట 600, 800, 1000 రూపాయలు తీసుకుంటే మన చర్చిలో చాలా తక్కువ కాస్ట్ అనమాట. మెయిన్ చర్చ్ నుంచి అటు వచ్చేయచ్చు అనమాట. మెయిన్ రోడ్లో నుంచి హోలీపాత్ రోడ్డు తిరగకుండా డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు అనమాట. ఇక్కడే ఇటు సైడు అటు లోపల వంట పాత్రలు అవి రెంట్కి ఇస్తారు. టైం లేక మేము వెళ్ళట్లేదు. అక్కడ అడిగితే ఎవరైనా చెబుతారు అనమాట. అది ఓకేనా. ఈసారి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్యామిలీతో వచ్చినప్పుడు బయట తినడం కంటే హోమ్ ఫుడ్ వండుకొని తింటే మనకి చాలా ఆదా అవుతుంది, డబ్బుల పరంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్. ఇది మెయిన్ చర్చ్ కదండి. మెయిన్ చర్చ్ పక్కనే కొత్తగా ఒక ఇది పెట్టారు, యేసుప్రభు స్టాచ్యూ పెట్టి పక్కన కూర్చుని ఫోటో దిగేలాగా ఏర్పాటు చేశారు. ఇది కొత్త ఐడియా, బాగుంది. నాకు తెలిసి ఎప్పుడో పెట్టినట్టున్నారు ఇప్పుడు దీన్ని. అందరూ కూర్చొని ఏసైతో మాట్లాడుతున్నట్టు. బా ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా బాగుంది. హాయ్ గైస్, సాయంత్రం పూట సరదాగా బీచ్ సైడ్ వచ్చాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. బాగా బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు అంతా, సెట్టింగ్ చేసుకుంటున్నారు. హాయ్ గైస్, నిన్న నైట్ నుంచి మేము బస్సు స్టార్ట్ అయ్యి వచ్చాము. అక్కడ తమిళనాడు ఆర్టీసీ బస్సు స్లీపర్ బుక్ చేసుకున్నాం. అది చెన్నైలో తాంబరం కాదు, కోయంబేడులో 4:30కు 8 దింపింది. 5 అయిందిలే ఆల్మోస్ట్. మళ్ళీ ఆ ట్రైన్ బస్సు దిగాక లోకల్ బస్సులో ఇక్కడికి వచ్చామన్నమాట, సెంట్రల్ నుంచి మార్నింగ్ 7:30కి ఈ ట్రైన్కి వచ్చాము. ఇప్పుడు తెనాలి వచ్చింది. టైం వచ్చేసి 1:50 అయిందనమాట. ఇది జర్నీ. నేను నా పని ఉండి ఇక్కడ పర్సనల్ వరకు తెనాల్లో దిగేసాను. లేదంటే విజయవాడ నుంచి మళ్ళీ మొన్న ఎలా అయితే వచ్చానో అలా వెళ్ళిపోయాడిని. విజయవాడ దాకా బస్సు అలా
ఓకే బాయ్స్, బాయ్ బాయ్, ఎండ్ ద ట్రిప్.